మనిషి, మట్టి, జంతువు, చెట్టు. పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశములు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అను 5 పదార్థ అపదార్థములు. ఇందు ప్రథమమైన భూమి ఘన పదార్థము అనగా స్థిర పదార్థము, నీరు ద్రవ పదార్థము అనగా చర పదార్థము, గాలి వాయు పదార్థము అది కూడా చర పదార్థమే, అగ్ని, ఆకాశములు అపదార్థములు అనగా నాన్ మ్యాటర్స్. ఈ 5 వాటంతట అవి జీవములు కాదు కానీ వాటి యొక్క వివిధ నిష్పత్తుల కలయిక రూపములు జీవులు. కావున సకల జీవులు పాంచభౌతికమైనవి అనగా జీవములు, ప్రాణులు పంచభూతాత్మకమైనవి అన్నమాట. మొత్తం జీవులు ప్రధానంగా 2 రకములు. మొదటి రకము వృక్షకణ జీవులు అనగా ఆల్ వెజిటేషన్. రెండవ రకము జంతుకణ జీవులు అనగా ఆల్ యానిమేషన్. రెండవ రకమైన జంతుకణ జీవులలో బుద్ధి, వాక్కు కలిగిన జీవులు మానవులు. జంతువులు, పక్షులు బుద్ధి లేనివి, మాట లేనివి. ఈ విధంగా పాంచభౌతిక జీవులైన మనుషులు, జంతువులు, చెట్లకు ఆధారము పంచభూతములలో ప్రథమమైనది స్థిర పదార్థము, ఘన పదార్థము అయిన భూమి. మనిషిని, మట్టిని, జంతువును, చెట్టును కలిపి ఏర్పడిన వ్యవస్థ గ్రామ వ్యవస్థ. పంచభూతముల వివిధ నిష్పత్తులలో కలిసిన కలయిక రూపములు జీవులైనట్లు ఈ సకల జీవుల యొక్క కలయిక యొక్క సంపూర్ణ నిష్పత్తి అనగా ప్రపోర్షన్ గ్రామ వ్యవస్థ. కావున గ్రామ వ్యవస్థ జీవ వ్యవస్థ. జీవం సహజమైనది కాబట్టి ఇది సహజ వ్యవస్థ. ధర్మం అనగా సహజము కాబట్టి ఈ వ్యవస్థ సహజ వ్యవస్థ. అధర్మం అనగా అసహజం. గ్రామ వ్యవస్థలో భాగస్వామ్యమైన ఈ మనిషి, మట్టి, జంతువు, చెట్లలో మనిషి మాత్రమే విచక్షణ కలిగినవాడు. మనిషి మాత్రమే మంచి చెడు తెలిసినవాడు. తనని తాను రక్షించుకోగలడు, పాలించుకోగలడు, పోషించుకోగలడు. మట్టి, జంతువు, చెట్లు అట్లా కాదు. అవి వాటినవే రక్షించుకోలేవు, పాలించుకోలేవు, పోషించుకోలేవు. మనిషి లేకుండా ఇవి మనలేవు. కానీ మనిషి యొక్క సకల అవసరములను తీర్చగలవు. కాబట్టి తన అనగా స్వీయ రక్షణ, పాలన, పోషణ బాధ్యతతో పాటు తన వంతు మనుషుల యొక్క, మట్టి యొక్క, జంతువుల యొక్క, చెట్ల యొక్క రక్షణ, పాలన, పోషణ బాధ్యత మనిషిది అనగా వ్యక్తిది. మనిషి నిరంతరం తన వంతు ఈ 4 కలిసి ఉండాలి, ఇంటాక్ట్గా ఉండాలి. అది మనిషి యొక్క మూల ధార్మిక, నైతిక, న్యాయపరమైన బాధ్యత. ఇది కుదరాలంటే ప్రతి వ్యక్తి గ్రామ వ్యవస్థచే నిర్వహించబడు గ్రామంలో విధిగా నిరంతరం ఉండి జీవితం గడుపుకోవాలి. మనిషి తన వంతు వీటి యొక్క వినియోగమునకు, సేవకు నిరంతరం బాధ్యత పడుతూ ఉండాలి. ఇదే గ్రామ, కుటుంబ వ్యవస్థల యొక్క సాంకేతికపు ఆయువు పట్టు, అంతరార్థం. పంచభూతాత్మకమైనవి జీవములు. భారతీయ సంస్కృతిలో పంచభూతములు దైవములుగా పరిగణించబడ్డాయి. గ్రామ వ్యవస్థలో మొత్తం పంచభూతముల యొక్కయు, పాంచభౌతికమైన జీవుల యొక్కయు సకల ప్రక్రియలు ఇమిడి ఉన్నవి. అందుకే గ్రామ వ్యవస్థ జీవ ప్రక్రియల మరియు దైవ ప్రక్రియల సంయుక్త రూపం. దురదృష్టవశాత్తు ఈ పాశ్చాత్య శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక విప్లవం ప్రబలిన తరువాత మనిషి పైన చెప్పిన తన యొక్క ఈ మూల బాధ్యతను విస్మరించి గ్రామము నుంచి తన స్థావరమును మట్టిరహిత, జంతురహిత, చెట్టురహిత నివాసములైన నగరములకు తరలించి తన కృషి కార్యక్రమమును గ్రామ వ్యవస్థ యొక్క జీవకృషి నుండి నగర వ్యవస్థ యొక్క నిర్జీవ యాంత్రిక కృషికి మరల్చుకున్న కారణంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సకల రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, న్యాయ మొదలైన సమస్యల సుడిగుండంలో పడిపోయినాము. వినాశకరమగు రీతిలో ఈ విధ్వంసకర వాతావరణంలో కూరుకునిపోయినాము. అవసరాలన్నీ జీవులవి. జీవుల అవసరాలన్నీ జీవ పదార్థములతోనూ, జీవకృషులతోనే తీర్చుకోవడం శ్రేష్టము. జీవకృషులు, జీవ పదార్థములు సహజమైనవి, కాలుష్యం లేనివి, యోగకారకములైనవి. యోగము పెంచుతూ అవసరములను తీర్చినవి గ్రామ వ్యవస్థ పనులు. యోగములను తుంచుతూ, ధ్వంసం చేస్తూ మన అవసరములను
తీర్చేవి అవ్యవస్థ పనులు. కాబట్టి వ్యక్తులు అనగా మనుషులు వినాశకరమైన విధ్వంసకరమైన ఈ అవ్యవస్థ కృషుల నుండి అవ్యవస్థ స్థానముల నుండి వైదొలిగి యోగకారకమైన స్థానమైన గ్రామమునకు మళ్ళుట ఇప్పటి అత్యంత ఆవశ్యకమైన తక్షణ కర్తవ్యము. గ్రామమే నా ఇండియా, విలేజ్ ఈజ్ మై కంట్రీ అని చెప్పినా స్వాతంత్రం సిద్ధించిన వెంటనే గాంధీ మహాత్ముడు గ్రామాలకు తిరిగి పొండి గో బ్యాక్ టు విలేజెస్ అనే సందేశము, ఆదేశము, పిలుపు, నినాదము ఇచ్చినా దాని అంతరార్థం ఇదే. నగరాన్ని, నగర వ్యవస్థని వదిలిపెట్టి వాటి నుండి వైదొలిగి గ్రామ వ్యవస్థలోకి, గ్రామంలోకి ప్రతి వ్యక్తి తిరిగి ప్రవేశించడమే నిజమైన సంపూర్ణమైన విమోచనోద్యమం అనగా లిబరేషన్ మూవ్మెంట్. దీనికోసం శ్రమించటం, కృషి చేయడం తప్పనిసరి. గ్రామమే నా ఇండియా, గ్రామాలకు తరలిపోండి. మహాత్మా గాంధీ.